నా పేరు కనకమ్మ, పండుగ కనకమ్మ. మా ఊరు సుంకనకోట. ఆయన పేరు చంద్రయ్య, పండుగ చంద్రయ్య. 2015లో చచ్చిపోయిండు, 28వ తారీఖు. ఈ 2 బోర్లు వేసినాం. ఒకటి కొంచెమే వస్తుంది, ఒకటి మొత్తం తేలైంది. ఓ భార్య చచ్చిపోయింది, ఓ ఆవు చచ్చిపోయింది. అప్పుడే మా మరిది, మా మామ, మా కొడుకు అందరు చచ్చిపోయింది. మళ్ళీ అప్పుడు వర్షాలు లేవు, ఈ కౌలు పట్టుకున్నాం 5 ఎకరాలు. అట్లా పంటలో చాలా నష్టం వచ్చింది. అన్ని అప్పులు అయ్యి ఆ అప్పుల బాధకు బయకాడికి వచ్చిండు. రాత్రి ముందు అయింది, చచ్చిపోయింది. నా పేరు బింగి బాలలక్ష్మి, మాది సుంచనకోట. అయితే మేము అప్పుడు మా ఆయన చచ్చిపోయి 2011 చచ్చిపోయిండు. 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లలు చిన్నగా ఉన్నారని నేను పాలకి ఇచ్చిన, అంతా కౌలుకి ఇచ్చిన. ఈ కైకిలుగులు చేసి సాదిన. ఎవరు ఏం ఇవ్వలే మమ్మల్ని. ఎవరైనా వీళ్ళు ఏం బతకగలుగుతారు, ఈ 4 పిల్లలు ఏం దాపుతుంది, ఏం చేయగలుగుతుంది అని అందరూ వెతులుకుంటూనే పోయింది. గవర్నమెంట్ దగ్గరికి పోతే చూస్తా పో, మళ్ళరాపో రాస్తాం. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే చూస్తా మళ్ళరాపో రాస్తాం, మళ్ళరాపో అన్నది. ఇదంతా తిరిగే వాళ్ళకంటే ఈ 100-200 కూలి వస్తే నా పిల్లలు దాచుకుంటా కాదా అన్న ఉద్దేశంలోనే ఉన్నాయి. ఇక మన సమస్య నుంచి ఆ సార్లు మాకు సాయం చేసి ఆ బర్రెని ఇచ్చిస్తే దాన్ని పట్టుకొని ఇంత అంతా అటు చూసుకుంటా ఇటు కైకిలు చేసుకుంటా నా పిల్లలు అయితే దాచుకుని ఇన్ని రోజులు బతకగలుగుతాను. లేకపోతే నేను ఇన్ని రోజులు సుద్ధా నేను బతకలేకపోదు, నేను ఈ పిల్లలు తాగలేకపోదు. మన సార్లే వచ్చి నాకు ధీర చెప్పి ధైర్యం చెప్పి ఇట్లా చేసుకోవద్దు, అట్లా చేసుకోవద్దు, మంచిగా చేసుకోవాలని చెప్పిండ్రు. అప్పటి నుంచే ఇక నాకు ఇంత జ్ఞానం వచ్చింది. నా తెలివి మీద నేను బతకగలుగుతాను. ఇక ఒక రోజు ఇట్లా సార్లు తెలుసుకురు, ఊళ్ళోకి వచ్చిర్రు. ఊళ్ళోకి వచ్చి ఇట్లా అయింది ఏం కథ అంటే ఇట్లా మందు తాగి చనిపోయింది అని చెప్పిన సార్కు చెప్తే రాసుకున్నారు. రాసుకున్నాక ఇక నన్ను రమ్మంటే ఇక అట్లనే పోయినా మీటింగ్ పోయినాక పైసలు ఇచ్చిండు నాకు. ఏం తీసుకుంటావు, బర్రెని తీసుకుంటావా, ఆవును తీసుకుంటావా, ఏం తీసుకుంటావా అంటే లేదు సార్ నాకు బర్రె వీలు కాదు, మా పిల్లగాడు కాస్తుండు మేకలు, నాకు 4-5 ఉన్నాయి, నేను మేకలు కాసుకుంటాం, మేకలే తీసుకుంటా అన్నాక సరే తీయ అని ఆయన పైసలు ఇచ్చిండు. పైసలు ఇస్తే అన్నకి ఇంకా తోడు కలుపుకొని ఆయన మేకలు కొనుక్కొచ్చుకున్నాం, 10 మేకలు కొనుక్కొచ్చుకున్నాం. 2015లో రాంబాబు, మురళి మరి వాళ్ళ ఇంకొంతమంది ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అమెరికాలో వాళ్ళ జాబులు చేసుకుంటూ, ఇండియా నుంచి అమెరికా వెళ్ళి అక్కడ వాళ్ళ జాబులు చేసుకుంటూ వాళ్ళు ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్లో చూసి బాగా చెలించిపోయారు అనమాట రైతు ఆత్మహత్యల గురించి. వాళ్ళు ఒకటి ఆలోచించి ఏదైనా మనం చేద్దాము, రైతు ఆత్మహత్యలను ఆపడానికో లేకపోతే రైతు ఆత్మహత్యలు అయినటువంటి కుటుంబాలకు ఏదైనా సహాయం చేద్దాము అని ఒక ఆలోచన అక్కడ మొదలైంది. అప్పుడు మేము ఆలోచించింది ఏంటి అని అంటే, మనం చేసే సహాయం ఏదైతే ఉందో ఇది వన్ టైం హెల్ప్గా ఉండొద్దు. ఏది ఇచ్చినా కూడా ఆ రోజుకు మాత్రమే వాళ్ళ కడుపు నిండి తర్వాత మళ్ళీ వాళ్ళ బాధలు మొదలయ్యేటటువంటి పరిస్థితి ఉండొద్దు అని ఆలోచించి ఒక దీర్ఘకాలికమైనటువంటి సొల్యూషన్ ఇవ్వాలి అని ఆలోచించాం. దానిలో భాగంగానే అడాప్ట్ ఏ ఫార్మర్ అనే సంస్థ, దాని పద్ధతి అనేది పుట్టుకొచ్చింది. ఏంటి దీని పద్ధతి అని అంటే, రైతును ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 to 2 years ఆర్ 5 years మ్యాక్సిమం పేదరికం నుంచి బయటికి తీసుకునేటటువంటి పద్ధతి. దానిలో భాగంగా వాళ్ళకు జీవనోపాధి ఒకటి ఆలోచించి ఆ జీవనోపాధిని మనం ఎలా సపోర్ట్ చేయాలి అనేది ఈ అడాప్ట్ ఫార్మర్లు మేము చేసేటటువంటి పని. వాళ్ళు వచ్చి కూడా మా భార్య మంచిగా ఉందా, బిడ్డ మంచిగా ఉందా, అందరూ మంచిగా ఉన్నారా అని కూడా ఇంటికి వచ్చి మళ్ళీ సార్లు క్లియర్ చేసుకొని పోతాండ్రు. మంచిగా లేకపోతే మా ఆరోగ్యం మంచిగా లేదని చెప్పుకోగలుగుతాము. మంచిగా ఉంటే మంచిగా ఉంటానమని చెప్తున్నాము. భార్య అయినా దుడ్డు అయినా మాకు ఇది కావాలంటే అవి తెచ్చిస్తాండ్రు, ఆదుకుంటాండ్రు. మాకు ఇంట్లో చూస్తా ఆరోగ్యం బాగాలేదు అని అంటే చూస్తా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు ఇంత కాదు తీస్తామమ్మా అని ఇస్తాండ్రు. ఈ దవాఖానలో పోతే ఇక్కడ పోతే ఇక్కడ తక్కువ అవుతుంది, అక్కడ పోవద్దని కూడా చెప్తాను. వాళ్ళు చెప్పిన హాస్పిటల్ పోతే కూడా మాకు తక్కువ అవుతుంది. మా పిల్లలకు కూడా మంచి బుద్ధులు వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, ఎట్లా పిల్లలు చిన్నోళ్ళు అయ్యి అని ఇట్లా భయం ఉండే. ఇక ఇప్పుడు మీటింగ్కి పోయిన కాడ అందరితోటి మాట్లాడాలి, చెయ్యాలి, పోవాలి. మీటింగ్కి ఎందుకు పోకుండాలి, పోవాలి, చూసుకోవాలి, అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి అని పోబుద్ది అవుతుంది. ఎప్పుడు కానీ నేను మీటింగ్ కూకోలే. నెల మీటింగ్కి ఎన్ని పనులు ఉన్నా కానీ
పనులు మానేసి మీటింగ్కి అయితే వస్తా, మాట్లాడతా ఇట్లా అట్లా అని నా ధైర్యం ఉన్న కాడికి నేను అంటా. కానీ ఇక ఇప్పటి వరకు అయితే చాలా మంచిగానే ఉన్నాం. మా కొడుకులు ఇట్లా అందరూ బాగానే చేసుకుంటున్నాం. సో అడాప్టివ్ ఫార్మర్ చేస్తున్నటువంటి దాంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటనంటే, ఏదో ఒక రోజు మేము అడాప్టివ్ ఫార్మర్ అనే ఒక సంస్థను మూసివేసినా కూడా ఇవన్నీ ఆగిపోవద్దు, ఇవన్నీ ఇలానే కొనసాగాలి. అంటే దానికి ముఖ్యంగా సస్టైనబిలిటీ ఇంపార్టెంట్. సో అందుకనే ఇది ఒక నెట్వర్క్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక డైలాగ్ అనేది క్రియేట్ చేయడము, ఒక సపోర్ట్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. మేము ఈ ప్రోగ్రామ్ను చేస్తున్న ఫస్ట్ రోజు నుంచే దీన్ని రిజిస్టర్ చేసి దీనికి డబ్బులు పోగు చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయలేదు. మేము స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేసినామంటే, ఈ ప్రాబ్లమ్ను అడ్రస్ చేద్దామనే మైండ్ సెట్తో స్టార్ట్ చేసినాం. కాబట్టి 5 సంవత్సరాల వరకు మేము ఇక్కడ ఇండియాలో ఎక్కడ ఫండ్ రైజింగే చేయలేదు. మా ఫోకస్ అంతా ఇది ఒక మోడల్గా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇది ఒక ప్రూవెన్ మోడల్గా చూపెట్టాలి అనేదే మా ఉద్దేశం. ఇవాళ ఇది ఒక ప్రూవెన్ మోడల్ అయింది. 130 మందిలో 120 మంది సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు. Come join us to support our farmers. Let's support the hand that feeds us.